ఇప్పుడు దేశమంతటా కరెన్సీ కలకలం. పెద్ద నోట్ల రద్దుతో జనాలు అవస్థలు పడుతున్నారు. చేతిలో చిల్లి గవ్వలేక అల్లాడిపోతున్నారు. చాంతాడంత క్యూలైన్లో నించొని పాత నోట్లను డిపాజిట్ చేసుకుంటున్నారు. ఏటీఎంల ముందు క్యూలో నిలబడుతున్నారు. అయితే రాజకీయ నాయకులెవరూ ఆ ఛాయలకే వారిని పలకరించడం రావటం లేదు. బ్యాంకుల దగ్గర ఆపసోపాలు పడుతున్న జనాలు పలకరించే నేతలే కరువయ్యారు. చాలా మంది నేతలు బ్లాక్ మనీని వైట్ చేసుకునే పనిలో పడ్డారు. పేరుకుపోయిన నోట్ల కట్టల్ని ఎలా కాపాడుకోవాలో తెలియక తెగ ఆందోళన పడుతున్నారు. అయితే సమస్య ఏదైనా ఠక్కమని వాలిపోయే హరీష్ రావు ఇప్పుడు మళ్లీ తన మార్కును చూపించారు. అసలే ఆకలి మంట మీద ఉన్న జనం వద్దకు వెళ్లటానికి నేతలు జంకుతున్న సమయంలో హరీష్ రావు పెద్ద సాహసమే చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలంతా గంటల తరబడి క్యూలో ఉండి తమ దగ్గర ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేసుకుంటున్నారు. కొత్త నోట్లు తీసుకుని నిత్యావసరాలు కొనుక్కుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంకుల దగ్గర ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని హరీష్ రావు పలకరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జనం ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారాయన. ఇక్కడితో ఈ మాస్ లీడర్ ఊరుకోలేదు. అక్కడే ఆగి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడారు. తాగటానికి మంచినీళ్లు, ఎండ తగలకుండా ఉండేందుకు టెంట్లు కూడా వెయ్యాలని ఆదేశించారు. ఇంకాస్త ముందుకు వెళ్తుంటే గంటల తరబడి క్యూలైన్లో నిలిచిన ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. హరీష్ దగ్గర వాళ్ల గోడును వెళ్లబోసుకున్నారు. అందరి సమస్యలు చాలా ఓపిగ్గా విన్న హరీష్ రావు వారికి పలు సూచనలు చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. సిద్దిపేటలో ఓ బ్యాంకు దగ్గర మహిళలు చాలా మంది పెద్ద క్యూలో నిలబడి ఉన్నారు. అక్కడికి వెళ్లారు హరీష్ రావు. ఒక ముసలావిని పలకరించారు. ఇంతకీ ఆమె సమస్య ఏంటంటే కొడుకు పెళ్లి, చేతిలో పాత 1000 నోటు, 500 నోట్లు ఉన్నాయి. ఆ నోట్లను కిరాణా షాపు వాడు తీసుకోవటం లేదు. ఆ పాత నోట్లను బ్యాంకులో మార్చుకునేందుకు వచ్చింది ఆ పెద్దావిడ. తన సమస్యను హరీష్ రావు చెప్పుకొని కన్నీళ్ల పర్యంతమైంది, ఏడ్చేసింది. దీంతో అక్కడే ఉన్న ఓ షాపులోంచి అరువు మీద ఆమెకు అవసరమైన సామానంతా ఇప్పించారు ఈ జననేత. కొత్త నోట్లు వచ్చాక డబ్బు చెల్లించమని చెప్పారు. దీంతో ఆ ముసలావిడ మురిసిపోయింది. తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు హాట్ టాపిక్ అయ్యారు. ఆయన ఓర్పు చూసి పార్టీ వర్గాలే ఆశ్చర్యానికి లోనవుతున్నాయి. ఏ టెన్షన్ లేకుండా అసలు ఆయన ఎలా ఉండగలుగుతున్నారని అందరూ ముచ్చటించుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కడికెళ్లినా మధ్యలో సిద్దిపేటలో కాసేపాగి ప్రజలతో ముచ్చటించి వెళ్లటం హరీష్ రావుకు అలవాటు. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో అది మరింత ఎక్కువైపోయింది. కార్యక్రమం ముగిసి తిరిగి హైదరాబాద్కు వెళ్లేటప్పుడు కూడా ఆయన కాసేపు సిద్దిపేటలో మళ్లీ ఆగుతారు, ప్రజలతో పలకరిస్తారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయమే తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని హరీష్ అన్నారు. నోట్ల మార్పిడి వల్ల రైతులు కష్టాలు పడుతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఈ సంగతి తెలియజేస్తామని కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. సరే, ఏది ఏమైనా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కొన్ని రోజులు కష్టాలు తప్పవని, ప్రజలు దానికి అలవాటు పడాలని హరీష్ రావు అన్నారు. మొత్తానికి ఈ జననేత సిద్దిపేటలో కష్టాల్లో కూడా ప్రజలతో పాలు పంచుకుంటూ ముందుకడిగేస్తున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.